అది ఏమైందంటేనండి స్ట్రెస్‌ఫుల్ లైఫ్‌లో 7, 8 తర్వాత టీవీ చూస్తూ ఏదో మంచిగా ఏదో ఒకటి తెప్పించుకొని తినడం ఒక ఇంటెలిజెన్స్ అయిపోయింది. అంటే రిలాక్సేషన్‌కి వేరే మార్గాలు వెతుక్కోలేకపోతున్నాం మనం. అన్నీ ఫుడ్‌తో ముడిపడి ఉంటాయి. కోపం వచ్చినా, దుఃఖం వచ్చినా, సంతోషం వచ్చినా పిల్లాడు పాస్ అయ్యాడంటే పార్టీ, బిర్యానీ పార్టీ. పిల్లాడు పాస్ కాలేదంటే దుఃఖంలో ఇంకోటి. అలా అయిపోయింది. మన మన కల్చర్ అలా అయిపోయింది. మన కల్చరు. కానీ అబ్రాడ్‌లో అంతా అందరికీ 7:00కే డే స్టార్ట్ అవుతది. అవును. 6, 7 కల్లా ఎండ్ అవుతది. అది సర్కేడియన్ రిథమ్ ఫాలో అవుతున్నారు హ్మ్. వాళ్ళు. వాళ్ళు 7 నుంచి 10 వరకు ఎంజాయ్ చేసేసి తొందరగా పడుకుంటారు. నా నా డైట్‌లో అబ్రాడ్‌లో క్లయింట్స్ చేస్తారు. హ్మ్. వాళ్ళకి ఇంక 7 కల్లా వాళ్ళకి ఇంక మార్నింగే లేస్తారు. అక్కడ ఉందండి. వాళ్ళు బై ఈవినింగ్ 6:30, 7 డిన్నర్ ఆ! అయిపోతుంది. వాళ్ళకి అయిపోద్ది. బట్ వాళ్ళకి ఎర్లీ డే స్టార్ట్ అవుతది. తొందరగా డే ఎండ్ చేసుకొని వాళ్ళకి టైం దిల్ టేక్ టైమ్ ఫర్ ద ఫ్యామిలీ కదా! చక్కగా అక్కడ ఇండియన్స్ అయినా 6 నుంచి పిల్లలతో అంతా గడుపుతూ ఉంటారు. ఇప్పుడెక్కడండి? ఇప్పుడు అందరూ ఇంటికి ఇక్కడ 12కి డే స్టార్ట్ అవుతుంది అందరికి. ఒకవేళ సెట్ అవుతున్న టైంలో 7 తర్వాత 10 లోపు ఆకలేస్తే ఏం తినడం ఉత్తమం పిల్లలకి కానీ, పెద్దలకి గానీ? హెల్దీ ఫ్యాట్స్ తింటాము. ప్రోటీన్ స్నాకింగ్ తింటాము. ప్రోటీన్ స్నాక్ ఓకే ఆ టైంకి. తినొచ్చు. ఫ్రూట్స్ వద్దంటారు. నైట్ ఫ్రూట్స్. నో ఫ్రూట్స్ ఎట్ ద నైట్. అంటే ఇది అగైన్ మళ్ళీ ఎందుకు స్పెసిఫిక్‌గా అడిగానంటే చాలామంది ఫ్రూట్స్ తింటారు. నైట్ ఫ్రూట్ తినండి. తింటే కూడా లైట్‌గా ఫ్రూట్ తినండి అంటారు. బట్ యాక్చువల్లీ షుగర్స్ ఫ్రూట్ అంటే ఇట్స్ ఫుల్ ఆఫ్ ఫ్రక్టోస్ కదా! యాహ్! యాక్చువల్‌గా ఫ్రూట్స్ ఎప్పుడు తినాలి అంటే ఆఫ్టర్ ఎ బిగ్ మీల్ కొంచెం టైం ఇచ్చి తినొచ్చు. లేదా స్నాక్ కింద తినొచ్చు. నాట్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్స్, నాట్ ఎండ్ ఆఫ్ యువర్ డే. బికాజ్ యువర్ డైరెక్ట్‌గా షుగర్‌గా కన్వర్ట్ అయ్యి అబ్జార్బ్ అవుతుంది. ఏదైనా మీ బాడీలో ఇన్సులిన్ స్పైక్స్ మీదే మీ హెల్త్ ఆధారపడి ఉంటుంది. ఆల్ రైట్. మీ బాడీ మొత్తం ఎంటైర్ హెల్త్ మీ ఇన్సులిన్ స్పైక్స్ మీదే ఆధారపడినప్పుడు ఇన్సులిన్ స్పైక్ అవ్వకుండా తింటమే ఒకవేళ తిన్నా కూడా. అవును. అంతే. కరెక్ట్. పిల్లలకి ఇప్పుడు మనం ఫుడ్ గురించి, స్లీప్ గురించి మాట్లాడాం. చాలా పెద్ద ఫ్యాక్టరు స్ట్రెస్ ఫ్యాక్టరు మీరన్నట్టు పీర్ ప్రెషర్. పక్క వాళ్ళతో కంపేర్ చేసుకోవడాలు, లేదు ఫ్రెండ్స్ మధ్య ఉండే అంటే చిన్న చిన్న ఇష్యూస్ అవి. దాన్ని ఎలా డీల్ చేయాలి నీల గారు? ఎవరికైనా యాంగర్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి, ఒక పిల్లవాడికి ఎక్కువ యాంగర్ బాగా కోపం వస్తుంది అంటే రావాల్సిన మోతాదు కన్నా ఎక్కువ కోపం వస్తున్నట్లు గమనించారనుకోండి, వాళ్ళకి కొంచెం నాన్ వెజ్ తగ్గించి పెట్టేసి మీన్స్ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ పెట్టేసుకుంటే సరిపోతుంది. డిఫరెన్స్ వస్తుందా? డిఫరెన్స్ వస్తుంది. సో బికాస్ గట్ హెల్త్ మీద ఎమోషన్స్ ఆధారపడి ఉంటాయంటారు. డెఫినెట్లీ అండి. డెఫినెట్‌గా సో తేడా తెలుస్తుంది. మీకు సాత్వికం. సాత్వికత. సో అట్లీస్ట్ 50% డిఫరెన్స్ వస్తుంది. సో ఎవరికైనా కోపం ఉన్నప్పుడు కొంచెం నాన్ వెజ్ తగ్గించి తింటాము. కొంచెం ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్స్, ఆకుకూరలు ఎక్కువ తింటాము, వెజిటబుల్స్ ఎక్కువ తింటాము. సో మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ తింటాము. మైండ్ని కామ్ చేస్తూ ఉంటుంది. సో అవి పిల్లలకి తెలియదు. మైండ్ ఎలా కామ్ చేసుకోవాలి, మనం మెడిటేట్ చేయాలి, మనం ఇలాంటి వీడియోస్ వినాలి, ఇలాంటి మ్యూజిక్ వినాలి అని వాళ్ళకి తెలియదు. వాళ్ళకి ఫుడ్తోనే చేయాలి. అది. సో స్టాప్ గివింగ్ మోర్ నాన్ వెజ్. గివ్ లెస్. అంటే కంప్లీట్గా క్లోజ్ చేయమంటే వాడికి ఫేవరెట్ ఉండేది ఉంటుంది కదా, వాడికి ఫేవరెట్ ఇవ్వకపోయినా వాడికి కోపం వస్తుంది. అవును. అవును. అండ్ దే విల్ స్టార్ట్ హేటింగ్ దట్ పర్సన్ ఆల్సో ఇఫ్ వి డిడ్ంట్ గివ్. ఇఫ్ he or she likes non-veg or any chicken or mutton, mother is restricting all the foods. సో అందుకనే ఒక డే పెట్టండి, ఒక 2 days పెట్టండి, మిగతా డేస్ ఏదేమైనా పిల్లల్ని ఇన్వాల్వ్ చేసి వాళ్ళకి హెల్దీ ఆప్షన్స్ ఇవ్వడం మోర్ ఇంపార్టెంట్. అంతే. రాదర్ దెన్ ఇది వద్దు అది వద్దు అని కట్ చేయడం కంటే అనేది మీ ఐడియల్ ఫిలాసఫీ అది. వాట్ అబౌట్ ఫిజికల్ యాక్టివిటీ అండి పిల్లలకి? బయటకెళ్ళి స్పోర్ట్స్ ఆడే ఆడపిల్లలే, మగపిల్లలు ఆడపిల్లలు కూడా, బట్ ఎక్కువ మగపిల్లలే వాళ్ళకి ఏదో ఉంటుంది. బట్ అమ్మాయిలకి ఒక పాయింట్ అయ్యాక ఇంటి పట్టు నుండిపోయి వాళ్ళు స్కూల్ నుంచి వచ్చి అలసిపోతారు, బ్యాగ్ అక్కడ పడేసి పెట్టింది ఏదో గబగబా తినేసి పడుకుంటారు, నిద్రపోతారు. సో దాన్ని ఆ ఫెటిగ్ని ప్లస్ వాళ్ళ ఇంకా యాక్టివ్గా వాళ్ళు ఉండాలంటే ఏం చేయాలి? అందుకని యాక్టివ్గా ఉండాలి అనేది 100% కరెక్ట్. పిల్లలకి అదే బాస్కెట్బాల్ ఆడమన్నా కదా. సో వెన్ యూ ప్లే, మీన్స్ యువర్ బాడీ మజిల్ మాస్ పెరుగుతుంది. అంటే ఎక్సర్సైజ్ చేయమంటే వాళ్ళు చేయరు, వాళ్ళని ఆడుకోమనే చెప్పాలి. మోర్ దే ప్లే, దేర్ మజిల్ మాస్ విల్ బిల్డ్ అండ్ వాళ్ళకి హైట్ పెరుగుతుంది. యాక్టివిటీ వల్ల వాళ్ళు చక్కగా నిద్రపోతారు తొందరగా. సో యాక్టివిటీ ఈజ్ వెరీ